పెళ్ళైన 2 సంవత్సరాలకి కూడా విత్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ కూడా కపుల్ ఇస్ నాట్ బికమింగ్ పేరెంట్, అప్పుడు మాత్రమే మనం దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. మగవాళ్ళది ఎక్కువ కారణమా, ఆడవాళ్ళది ఎక్కువ కారణం అంటే ఇద్దరిది కూడా 50-50%. ఓకే. మగవాళ్ళలో వచ్చేసి నంబర్ 1 రీజన్ వచ్చేసి వారికోసీల్. ఒకప్పుడు కేవలం వారికోసీల్ నంబర్ 1 ఉండేది. రాను లైఫ్ స్టైల్, ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ గానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ గానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్మోకింగ్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అండ్ జీన్స్ ఎక్కువ వేసుకోవడం. సగం మంది హైదరాబాద్ లో రాత్రులు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్లీప్ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది. అందరు కూడా ఓవర్ వెయిట్ అన్నారు. ఫిజికల్ యాక్టివిటీ అన్నదే లేదు. నెక్స్ట్ వచ్చేసి డైట్. ఒకప్పుడు వీలైనంత వరకు మనం ఇంట్లోనే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు వీలైనంత వరకు స్విగ్గీలోనో జొమాటోలోనో బయటనే తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్. టెస్టిస్ కరెక్ట్ గా పనిచేయడానికి ఒంట్లో ఉండే టెంపరేచర్ కన్నా ఒక 1 డిగ్రీ తక్కువ టెంపరేచర్ ఉంటేనే టెస్టిస్ అనేవి కరెక్ట్ గా పనిచేస్తాయి. కానీ ఆడపిల్లల ఓవరీస్ ఒంట్లో లోపడి ఉండి అవి కరెక్ట్ గా పనిచేయాలంటే ఒంట్లోని టెంపరేచర్ దగ్గరగా ఉంటేనే అవి కరెక్ట్ గా పనిచేస్తాయి. సో దీన్ని బట్టి చూస్తే ఏంటి, నీకు ఈ టెస్టిస్ చుట్టూరా ఉండే టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని పనితనం తగ్గుతా వెళ్తుంది. సో టెస్టిస్ ఉండే 2 పనులు, ఒకటి స్పెర్మ్ ప్రొడక్షన్, రెండోది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్. ఎప్పుడైతే దాని చుట్టూరు వాతావరణం మనం పాడి చేస్తున్నామో దాని పనితనం తగ్గుతుంది.